హలో ఎవ్రీవన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! ఈ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకుందాము అని జెప్పి. ఒక్క నిమిషం నేను సెటప్ చేసేసుకుంటా. వెయిట్. రైట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! ఇలా ఒక వెబ్‌సైట్ డెవలప్ చేద్దాము అని జెప్పి. ఓకే. ఫైన్. మనం ఆల్రెడీ అందులో ఇనిషియల్ స్టెప్‌గా ఇలాంటి ఒక ఇమేజ్, అందులో ఒక ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ కింద ఒక నేమ్ వచ్చేలాగా చూసుకున్నాం. లైక్ మనం ఇక్కడ మెయిన్ కంటెంట్ 3 మాట్లాడుకున్నాం గదా! హెడ్డింగు, మెయిన్, ఫూటర్ అని జెప్పి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ కోడ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఆల్రెడీ మనం హెడర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. నేము పేరు రావడానికి ఒక 2 హెచ్‌టీఎంఎల్ ఏవైతే హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లో తెచ్చుకొని వాడుకున్నాం. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అంటే మనం ఒకసారి పాత వెబ్సైట్ చూద్దాము. ఓకే. ఇక్కడ కొంచెం కలర్ చేంజింగ్ ఉంది కదా, ఆ కలర్ కూడా ఎలా తెచ్చుకుందామని చూద్దాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైతే కలర్ పిక్కర్లోకి వెళ్ళి ఆ కలర్ పిక్కర్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఇది సెలెక్ట్ చేస్తుంటామో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కలరు మనకు కావాల్సిన కలర్ తీసుకుందాము. సో రైట్ వచ్చేసింది. ఇది ఎక్కడికి వెళ్ళాలంటే హెచ్‌టీఎంఎల్లో వెళ్ళి ఏదైతే ఈ హెడ్డింగ్ ఉందో హెడ్డింగ్లో కలర్ చేంజ్ చేద్దాం. రైట్. ఓకే ఫైన్. ఒకసారి సేవ్ చేసి రన్ చేసేద్దాము. రైట్. సారీ. యా, ఆల్మోస్ట్ కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనము పాడింగ్ బాక్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైక్ ఆ పైన ప్యాడింగ్ ఉంది, కింద ప్యాడింగ్ ఉంది, ఇట్ సైడ్స్ కూడా ప్యాడింగ్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే క్లోజింగ్గా ఉంది. సో దాన్ని కూడా ఒకసారి చేంజ్ చేసేద్దాం మనం కూడా. లైక్ ప్యాడింగ్ అని చెప్పాను కదా, 10 పిక్సెల్ ఇచ్చేద్దాము. అండ్ మార్జిన్ కూడా ఇచ్చేద్దాము. సో మార్జిన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పా కదా. ఓకే. ఒకవేళ పాత వీడియోలు చూడకపోతే చూడండి ప్లీజ్. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. రైట్. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. యా, ఇక్కడ కిందికి వచ్చింది కదా. సో అలా అన్నమాట. లైక్ ఎగ్జాక్ట్ కలర్ అవసరం లేదు, ఎగ్జాక్ట్గా థింగ్ అవసరం లేదు. మనం ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అదే వచ్చేలాగా చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఫైన్. అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. కలర్ చేంజింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కలర్ పికింగ్లోకి వెళ్ళి. ఓకే ఫైన్. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం వస్తుందేమో. రైట్. యా యా సంథింగ్ అట్లే ఉంది కదా, వదిలేయండి. లైక్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఒకటే ఇమేజ్ ఉంది. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మనకు మల్టిపుల్ ఇమేజెస్ కనబడుతున్నాయి. ఇలా ఎందుకు కనబడుతుందంటే సమ్టైమ్స్ మనం ఏదైతే డెస్క్టాప్కి డిజైన్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ డెస్క్టాప్ తీసుకొచ్చిన ఇమేజ్ని మనకు ఏదైతే ఈ మొబైల్ వ్యూ ఉందో మొబైల్ వ్యూలో ఇలా మల్టిపుల్ టైమ్స్ కనబడుతుంది. సో డెస్క్టాప్లో అయితే పెద్ద ఒకటేసారి కనబడుతుంది. ఇలా మొబైల్లో అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ కనబడేలాగా చేస్తారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఇక్కడ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీకి హైట్ అండ్ విడ్త్ ఇద్దాము. ఇది చెప్పా కదా, విహెచ్ అంటే ఏదైతే వర్చువల్ పార్ట్ ఉందో దాన్ని హైట్ ఇవ్వడానికి అలా మెజర్ చేస్తారు అనమాట. రైట్. విడ్త్ ఏంటి అంటే 100 VW. అది వ్యూ పార్ట్ అని చెప్పాను కదా. సో ఆ వ్యూ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రాపర్టీస్ వర్కౌట్ అవుతాయి అన్నమాట. లైక్ ఏదైతే 100% ఉందో 100% తీసుకుంటుంది అనమాట. లైక్ ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాము. మీకు చేంజెస్ కనబడుతుంది ఆటోమేటిక్గా. లైక్ యా, ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే రైట్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ పాత మన వెబ్సైట్ ఏదైతే చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కార్డ్ లాగా ఉంది. ఈ కార్డ్ ఏంటి అంటే లైక్ మనం ఆల్రెడీ కార్డ్ ఎలా డిజైన్ చేయాలని చెప్పాం కదా. ఒక డివ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఆ డివ్ ఎలిమెంట్లో పైన ఒక ఇమేజ్ ఉంది, కింద ఒక టెక్స్ట్ కంటెంట్ ఉంది. సో టెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ మనకు హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ లాగా కనబడుతుంది. ఏదైతే ఇది ఉందో ఇది హెడ్డింగ్ లాగా కనబడుతుంది. ఇది పారాగ్రాఫ్ లాగా కనబడుతుంది. అండ్ దిస్ బటన్, ఇది బటన్ లాగా కనబడుతుంది. సో ఫస్ట్ ఈ అవుటర్ బాక్స్ అనేది డెవలప్ చేద్దాం. ఓకే ఫైన్. అవుటర్ బాక్స్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము. మనం కావాల్సింది ఏంటి, అది మెయిన్ కంటెంట్లో ఉంది. సో మెయిన్ కంటెంట్లోకి వచ్చేసి ఒక డివ్ ఎలిమెంట్ ఇచ్చి డెవలప్ చేసుకుందాం. ఆ డివ్ ఎలిమెంట్లో గుర్తుపెట్టుకోండి, డివ్ ఎలిమెంట్ అంటే కంటైనర్ అని చెప్పాం కదా. సో అలా అనమాట. ఆ డివ్ ఎలిమెంట్లో ఏంది, మనం అప్పర్లో ఇమేజ్ ఇచ్చాము. రైట్. ఇమేజ్ ట్యాగ్ తెలుసు కదా, ఐఎంజీ ఇమేజ్ ట్యాగ్. దానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం ఇనిషియల్గానే. లైక్ ఇమేజ్ అనేది ఇచ్చేద్దాము. అండ్ ఎస్ఆర్సి అంటే సోర్స్ అంటే చెప్పారు కదా ఆల్రెడీ, ఏదైతే దానికి ఒక యూఆర్ఎల్ యూనిఫైడ్
లింక్ ఉంటుందో ఆ హెచ్టిటిపి లింక్ని ఇందులో షేర్ చేయాలన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వైడ్ ఎలిమెంట్ అంటే దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో క్లోజింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్, రైట్. మనం ఇది ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్లోకి వెళ్ళి, ఇది ఆల్రెడీ నేను ఆ ఇమేజెస్ ఏవైతున్నాయో ఇమేజెస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, వాటి యూఆర్ఎల్స్. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ, దాని గురించి ఎక్కువ కంగారు పడకండి. ఓకే, ఫైన్. మన ఇమేజ్ వచ్చేసింది, ఏదైతే ఈ ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని తెచ్చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే కింద ఈ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ను ఒకసారి మనం చూసినట్లయితే ఏంటి అంటే ఈ హెడ్డింగ్ ఎలిమెంటు, ఈ పేరాగ్రాఫ్ ఎలిమెంటు, ఈ బటన్ 3 ఏవైతే ఉన్నాయో ఒక డివ్ కంటైనర్లో ఉన్నాయి మీరు ఆలోచించినట్టయితే. ఓకే, సో మళ్ళీ మనం ఒక డివ్ కంటైనర్ తీసుకుందాం. ఓకే, సో మనకు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఈ ఏదైతే ఎడిటింగ్ లైక్ ఈ ఏదైతే కలరింగ్ ఉందో, బ్యాక్గ్రౌండ్ కలరింగ్ ఉందో ఈజీగా ఇవ్వడానికి వస్తుంది. ఇప్పుడు ఈ డివ్ క్లాస్కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చామనుకో, లైక్ టెక్స్ట్ అని చెప్పి, అలా ఒక టెక్స్ట్ అని చెప్పి ఇచ్చినాం అనుకో, అదేం జరుగుతుంది అని చెప్తే మన ఏదైతే టెక్స్ట్ ఇందులో ఇచ్చేయండి. ఏదైతే సిఎస్ఎస్ ఉందో ఆ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈజీగా మనం ఈ కలర్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ మనం ఎక్కడున్నాగా H1 ఇచ్చేద్దాం, రైట్. ప్రిపేర్ రైట్, ప్రిపేరింగ్ ఫర్ మ్యారథాన్, రైట్. ఇలా ఒక H1 ఇచ్చేద్దాము. దాని కింద మనము నెక్స్ట్ ఏముంది, పేరాగ్రాఫ్ ఉంది. సో పేరాగ్రాఫ్ ఏదో ఒక కంటెంట్ ఇచ్చేద్దాం, రైట్, సంథింగ్ ఇది, రైట్. ఇది కాపీ చేసేద్దాం, ఇదే టైప్ చేస్తే టైం వేస్ట్. ఓకే, ఫైన్, మీకు అర్థమైంది అనుకుంటా, రైట్. యా, ఇది ఇంత పెద్దగా ఉంది కదా, ఒకసారి ఇనిషియల్ పార్ట్గా మనకి కనబడేది ఈజీగా కనబడేటట్టుగా పెట్టుకుందాం అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంది, బటన్ ఉంది. సో మీరు ప్రీవియస్ కాల్స్ చూసినట్టయితే బటన్ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి బ్రూట్ స్టాంప్ క్లాస్ నేమ్స్, లైక్ బ్రూట్ స్టాంప్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ అనమాట. లైక్ మనం సిలో కానీ జావాలో కానీ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఏవేవైతున్నాయో ఆ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ లైక్ లైబ్రరీస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏవైతే మన పవర్ ఫంక్షన్స్ కానీ కొన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ కానీ అట్లాంటి ఫంక్షన్స్ డైరెక్ట్గా మనము ఈ HTMLలో కూడా యూజ్ చేయొచ్చు, HTML CSS వెబ్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేయొచ్చు. దానికి ఒక నేమే బూట్ స్టాంప్. ఆ బూట్ స్టాంప్లో ఏంటంటే ఆల్రెడీ ప్రీ సేవ్డ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఆ క్లాస్ నేమ్స్కి CSSలో ఆల్రెడీ ఎడిటింగ్ చేసి ఉంటుంది. అంటే నార్మల్గా దాంట్లోకి ఒక కలరింగ్ ఇచ్చి దాంట్లోకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఉంటుంది. సో ఆ క్లాస్ నేమ్ని మనం యూజ్ చేస్తే చాలు, మనం ఏదైతే CSS ఉందో CSSలో చేయాల్సిన పని లేదు. ఓకేనా, రైట్. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడండి, ఒకసారి అర్థమవుతుంది ప్లీజ్. యా, బటన్ అని చెప్పాను కదా, బటన్ ఇచ్చేద్దాము, రైట్. బటన్ పేరు ఏముంది, కీప్ రీడింగ్. యా, కీప్ రీడింగ్. మనం ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అని చెప్పాం కదా, ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ లింక్ ఏదైతే ఉందో బూట్ స్టాంప్ క్లాస్ నేమ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే బూట్ స్టాంప్, ఆ బూట్ స్టాంప్ క్లాస్ నేమ్ అనేది ఈ లింక్ ఏదైతే ఉందో లింక్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ కింద స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది, లేటర్గా ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ అనేది కూడా చెప్తాను, ఆ స్క్రిప్ట్ ఎప్పుడు వర్క్ అవుతుంది ఏంది అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు అది ఖచ్చితంగా, రైట్. యా, ఇక్కడ క్లాస్ నేమ్ అని చెప్పారు కదా, మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే ఆ బ్లూ కలర్ రావాలి అంటే ఏ ప్రైమరీ, రైట్. ఫస్ట్ btn ప్రైమరీ, రైట్. btn ప్రైమరీ. యా, ఒకసారి ఈ ఏదైతే దీని ఇమేజ్ ఉందో ఇమేజ్కి క్లాస్ ఇచ్చాం కదా, సో ఇది ఆ HTML కొంచెం చిన్నగా ఇద్దాం, ఒకటేసారి పెద్దగా వస్తే మనకు అర్థం కాదు, రైట్. ఓకే, ఒకసారి చూద్దాం, అది కూడా మీకే అర్థమవుతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏందనేది, రైట్. యా, ఇది కదా మన వెబ్సైట్. యా, ఇక్కడ చూసినట్టయితే ఇమేజ్ చాలా పెద్దగా వచ్చేసింది. సో ఇంత పెద్దగా వచ్చేసింది, మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ఈ పేరాగ్రాఫ్ ఉందో, ఈ ఇమేజ్ ఉందో, ఈ రీడింగ్ ఉందో, సో అన్నీ మనకు వచ్చేసినాయి, రైట్. యా, మనం ఏం చేద్దాము, ఆ ఇమేజ్ని కొంచెం చిన్నగా చేసి మన విజిబిలిటీ లాగా కనిపెట్టుకుందాం, రైట్. యా, ఇమేజే కదా, చెప్పే కదా ఆ CSSలో క్లాస్ నేమ్స్ ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి, డాట్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ, ఓకే హ్యాష్ ట్యాగ్ చెప్పలేదు అనుకుంటా, ఐ థింక్ అవి ఐడీస్ వచ్చినప్పుడు చెప్తాను నేను, ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు, రైట్. ఓకే, ఇమేజ్ ఏంటి అంటే హైట్ పెడితే ఇచ్చేద్దాం ఒకసారి, హైట్
హైట్ ఒక 80 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఎంత ఉందో చూద్దాం. 80 పిక్సెల్ అంటే చాలా తక్కువ. ఒకసారి చూద్దాం, మీకు అర్థమవుతుంది. బెర్త్ కదా, ఇది కూడా ఒక 80 పిక్సెల్ ఇద్దాం. ఓకే, ఒక రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లో కనబడుతుంది మనకు. ఫైన్, ఒకసారి రన్ చేసి చూపిస్తా. రైట్, చాలా చిన్నగా వచ్చేసింది. ఓకే, సో మనకు మరీ చిన్నగా అయిపోయింది కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుందాం. ఓకే, ఒక 200 పిక్సెల్ ఇద్దామా. రైట్, యా, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. యా, ఇంకొంచెం పెద్దగా ఇద్దాము. 800. యా, సో ఇలా మన క్లాస్ నేమ్స్ ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో, ఈ నెంబర్స్ మనం ఇనిషియల్గా ఎప్పుడంటే అప్పుడు ఎడిట్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. మన వెబ్సైట్కి కావాల్సినట్టుగా మార్చుకుంటూ ఉండొచ్చు. ఫైన్, ఒకసారి ఇది కూడా టెక్స్ట్ కంటైనర్ సెంటర్ ఇచ్చేద్దాము. సో అప్పుడు మనకి ఏంటి అంటే, ఏదైతే ఈ బాడీ ఉందో, బాడీలో టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేద్దాం. రైట్, సో మనకు అందులో ఉన్నది మొత్తం కూడా సెంటర్కి వెళ్ళిపోతుంది. ఫైన్, యా, ఇప్పుడు సెంటర్కి వచ్చినట్టు కనబడుతుందా మీకు? కొంచెం ఒకసారి ఇది తీసేసి చూపిస్తారు చూడండి. మీకు ఈ క్లాసెస్ వినకపోతే ఈ ఎలిమెంట్స్ మీద కొంచెం వినండి, అప్పుడే మీకు ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది. సో ఇక్కడ చాలా తక్కువ గ్యాప్ ఉంది, ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది. సో ఈ ఏదైతే ఇమేజ్ ఉందో ఇక్కడ ఇది సెంటర్లో లేదు. ఎప్పుడైతే ఇది మనం ఇస్తామో, ఓకే, ఇది ఇచ్చినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే సెంటర్లోకి వెళ్తుంది. ఓకే, ఇది కానీ ఏదైతే ఈ రీడింగ్ కానీ ఇది మొత్తం ఉందో ఇది సెంటర్లోకి వెళ్తుంది. ఫైన్, యా, ఒకసారి దీన్ని కూడా ఏదైతే ఈ కార్డు ఉందో ఈ కార్డుని కొంచెం ఎడిటింగ్ చేద్దాం. లైక్ మనం ఇక్కడ ఏదైతే చూసుకున్నామో ఇలా కొంచెం ఎడిటింగ్ చేద్దాం అనమాట. ఫైన్, దాన్ని కొంచెం ప్యాడింగ్ ఇచ్చి, సో దాన్ని ఏమైనా చేయాలంటే మనకి ఈ కార్డుకు కూడా ఒక క్లాస్ నేమ్ ఉండాలి కదా. రైట్, ఇక్కడ ఏదైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్కి కూడా ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఏమిద్దాం, కార్డ్ ఇద్దాం డైరెక్ట్గా. సారీ, క్లాస్ ఇస్తే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లాస్ నేమ్స్కి కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో మనం కార్డు సంథింగ్ ఇమేజ్ లైక్ కార్డ్ విత్ టెక్స్ట్ అని చెప్పి ఒకటి ఇద్దాం. రైట్, అప్పుడు ఏంటి అంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. సో కొన్నిసార్లు కొలిజన్స్ జరగకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్, ఏదైతే ఈ క్లాస్ టెక్స్ట్ ఉందో దీనికి మనం ఏం చేద్దాము, మార్జిన్ అని చెప్పి ఒకటి ఇద్దాము. మార్జిన్ ఒక 10 పిక్సెల్ ఇస్తే దాని చుట్టూ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్యాడింగ్ ఇద్దాం. అట్లే ప్యాడింగ్ ఏంటి, ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఫైన్, యా, ఒకసారి రన్ చేసి చూపిస్తాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఫైన్, యా, ఇది కదా మన వెబ్సైట్. యా, ఇక్కడ కొంచెం చేంజెస్ కనబడుతున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఏది ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి అంత చేంజెస్ అన్నీ కనిపించట్లేదు. సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టాను. ఫైన్, యా, లైట్గా చేంజెస్ అయితే అయ్యాయి బట్ కనిపించట్లేదు బ్యాక్గ్రౌండ్ వల్ల. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి అంటే మనము ఈ ఏదైతే పేజ్ ఉందో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. ఏదైతే ఈ టెక్స్ట్ కంటెంట్ ఉందో ఆ టెక్స్ట్ కంటెంట్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాము. లైక్ ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం మనం కూడా. ఫైన్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఆ టెక్స్ట్ ఉందో మన వెబ్సైట్లో లైక్ ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. లైక్ ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నట్టు కనబడుతుంది. రైట్, అది ఎలా చేయాలి అనేది నేను చెప్తా. దాని పేరు ఏంటి అంటే నార్మల్గా ఇమేజ్లో ఒక కలర్ రేడియేషన్ అనేది ఉంటుంది. ఫైన్, మీకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తా డైరెక్ట్గా. కలర్ గ్రేడియేషన్ అని ఉంటుంది. రైట్, యా, లీనియర్ గ్రేడియంట్ మీకు ఒకసారి చూపిస్తా డైరెక్ట్గా. ఫైన్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి సింటాక్స్ అనమాట. జస్ట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫైన్, ఇక్కడ మీరు చూసినట్టయితే లీనియర్ గ్రేడియంట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, లైక్ బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇవ్వచ్చు. అది ఇనిషియల్గా సెమీకాలన్ లీనియర్ గ్రేడియంట్ ఆర్ రేడియల్ గ్రేడియంట్ అని కూడా వస్తుంది. ఫైన్, ఇక్కడ ఫస్ట్ కలర్ ఏంటి అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే ఇక్కడ ఇనిషియల్గా ఇది టాప్ టు బాటమ్ ఉంది. రైట్, ఇక్కడ ఫైన్ ఇట్, యా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇనిషియల్గా
టాప్ టు బాటమ్ ఉంది. అంటే డిఫాల్ట్‌గా అది టాప్ టు బాటమ్ ఉంటది. సో, ఇక్కడ మనము దాన్ని గూడా డిఫైన్ జేయాలి. అప్పుడే అది వస్తది. మీకు ఒక నిమిషం చూపిస్తా. యాహ్! నాకంత దొరకట్లేదు. యాహ్! ఇక్కడ మీరు చూసినట్టయితే షేప్ సైజ్ ఎట్ పొజిషన్ లైక్ గ్రేడియంట్ ఎక్కడ పొజిషన్‌లో ఉండాలి, గ్రేడియంట్ షేప్ ఏంటి, లైక్ టాప్ టు బాటమా, బాటమ్ అప్పా, లేకపోతే లీనియరా, రేడియలా అని చెప్పి ఇక్కడ ఇందాక రేడియల్ అని చెప్పాం కదా! సో, అలా రేడియలా అని చెప్పి. ఫైన్. ఈ బ్రాకెట్స్‌లో మాత్రమే ఎయ్యాలి. ఇది స్టార్ట్ కలర్, ఎండ్ కలర్ అంటే ట్రాన్సాక్షన్ కలర్స్. లైక్ ఇప్పుడు మనం 2 కలర్స్ మాత్రమే యూజ్ చేసాం. ఏదైతే మన వెబ్‌సైట్ ఉందో దాంట్లో 2 కలర్స్ మాత్రమే యూజ్ చేసాం. వచ్చేసరికి మనకు 3, 4 కలర్స్ అట్లా ఒక ఎన్ నంబర్ ఆఫ్ కలర్స్ ఇయ్యొచ్చు. సో, అలా అనమాట. ఫైన్. ఓకే. ఈ సింటాక్స్ అయితే అర్థమైందిగా. మీరు ఒక నోట్స్ పెట్టండి ప్లీజ్. ఆ నోట్స్ పెట్టి ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవి నోట్ డౌన్ చేస్తే కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫైన్. యాహ్! మన వెబ్‌సైట్‌కి వచ్చేద్దాము. లీనియర్ గ్రేడియంట్ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ అన్నాం కదా! లైక్ ఇది 2 టైప్స్ ఇయ్యొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి ఇయ్యొచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ అని కూడా ఇయ్యొచ్చు. ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి ఇస్తే మీకు డిఫరెన్స్ అనేది మాక్సిమం ఏం డిఫరెన్స్ ఉండదు. లైక్ 2 టైప్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సంథింగ్ మైనర్ చేంజెస్ అనేవి ఉంటాయి. అయి ఎళ్ళే కొద్దీ మీకు కూడా ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో మైనర్ చేంజెస్ ఏంటివనేవి కనపడతాయి. ఓకే. లీనియర్ గ్రేడియంట్ కదా! ఫైన్. యాహ్! ఇక్కడ మీకు డిఫాల్ట్‌గా ఫ్రమ్ బాటమ్ అని చెప్పింది కదా! సో, ఫ్రమ్ టు బాటమ్ అంటే టాప్ టు బాటమ్. ఓకే. అలా టాప్ టు బాటమ్ అని ఇయ్యొచ్చు. ఇక్కడ ఏంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజెస్ ఉన్నాయి. సో, టాప్ టు బాటమ్ కూడా ఇచ్చేద్దాం మనం కూడా. టు బాటమ్ ఇనిషియల్‌గా. నెక్స్ట్ ఏంటి మనము కలర్స్ ఇవ్వాలి. ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఇక్కడ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ ఇద్దాం. సో, మనం కూడా ఒకసారి బ్లాక్ అండ్ వైట్ అని ఇచ్చేద్దాము. ఓకే. వెయిట్. యాహ్! ఒకసారి సేవ్ చేసి చూపిస్తా మీకు. రైట్. ఇది సారీ ఇది కదా! యాహ్! ఫైన్. సంథింగ్ ఈజ్ రాంగ్. వెయిట్. యాహ్! మనం ఇందాక సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాం కదా! రైట్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టాను. సారీ. ఒకసారి ఈ ఎన్ కాదు. GRADIEN. ఓకే. ఈఎన్‌టి. వెయిట్ ఒకసారి రన్ చేసి చూద్దాము. యాహ్! ఇక్కడ మీరు ఏదైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ కనబడుతుందో ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని చూసినట్టయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ బ్లాకు, ఇక్కడ వైటు, ఈ మధ్యలో ఆ రెండిట్లకి మిక్స్ అయిన కలర్ వస్తుంది. సో, ఓకే. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే బ్లాక్ పైనిచ్చాము, వైట్ కిందిచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇచ్చాము. సో, ఇది స్టార్టింగు, ఇది ఎండింగు. టు బాటమ్ అంటే టాప్ టు బాటమ్. ఓకే. ఫైన్. సో, అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకసారి లెఫ్ట్ ఇద్దాము. టు లెఫ్ట్ అంటే ఎలా వర్క్ అవుతది ఏంటి అనేది తెలుస్తది. ఫైన్. యాహ్! టు లెఫ్ట్ అంటే రైట్ టు లెఫ్ట్. ఓకే. ఫైన్. ఒకసారి రైట్ ఇద్దాము. సో, ఇలా ప్లే అరౌండ్ చేయండి మీరు. ఏదైతే కోడ్ ఉంటదో ఆ కోడ్‌ని ప్లే అరౌండ్ చేయండి. ఒక్కొక్క చేంజెస్ ఏమేమొస్తాయి, మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఏమొస్తది, అక్కడ చేంజ్ చేస్తే ఏమొస్తది అని చెప్పి. సో, అలా చేంజెస్ చేస్తుంటూ మీకు గూడా ఒక క్లారిటీ అనేది వస్తది. సో, ఓకే. టు రైట్ అని చెప్పి కూడా ఒకసారి చూద్దాం. ఫైన్. యాహ్! సో, ఇలా టు టాప్ అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఫైన్. యాహ్! ఇదనమాట. ఓకే. ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో మనం ఈ టెక్స్ట్‌కి కూడా ప్యాడింగ్ ఇద్దాము. సో దట్ ఏదైతే చుట్టుముట్టుందో అది కూడా ఈజీగా కనబడుతుంది. ఒక 10 పిక్సెల్ ఇద్దాం. రైట్. యాహ్! ఒకసారి రన్ చేసి చూద్దాము. యాహ్! ఇక్కడ ప్యాడింగ్ కూడా కొంచెం క్లారిటీ కనపడుతుంది. ఓకే. 20 పిక్సెల్ ఇస్తే ఇంకా మంచిగా కనబడుతుంది. ఓకే. ఫైన్. యాహ్! ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ కనబడుతుంది. ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్‌ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో దట్ ఆ కార్డు అది ఈక్వల్‌గా కనబడుతుందన్నమాట. ఫైన్. యాహ్! ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఈక్వల్‌గా ఆ కార్డు ఏదైతే ఉందో అది సో ఈక్వల్‌గా కనబడుతుందన్నమాట మనకు. ఫైన్. ఫైన్. యాహ్! ఇప్పుడు ఈక్వల్‌గా ఉందన్నమాట. రైట్. మనకు కావాల్సిన కలరింగ్ ఏంది ఇందులోకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. మనకు కావాల్సింది ఏంది కొంచెం థిక్ లైట్ పింక్ కలర్‌లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ 2. సో, మనం కలర్ పిక్కర్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. ఏదైతే కలర్ పిక్కర్ ఉందో కొంచెం ఆ కలర్ వచ్చేలాగా చూసుకుందాం.
ఫైన్. ఎగ్జాక్ట్ కలర్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనకు వస్తే చాలు అనిపించే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, సో అలా. రైట్. యా, కాపీ చేద్దాము. ఇక్కడ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పాం కదా, ఇక్కడ ఒకటి ఇచ్చేద్దాం. అండ్ ఇంకోటి కూడా ఉంది కదా, అది ఏ కలర్లో ఉంది, అది మరీ లైట్లా ఉంది. ఓకే, యా, ఇది ఇచ్చేద్దాం. ఫైన్. ఏదైతే ఉందో ఒకసారి సేవ్ చేసేసి రీలోడ్ చేద్దాం. సారీ, ఇది కాదు, ప్రతిసారి అదే రీలోడ్ చేస్తున్నాం కదా. రైట్, ఇప్పుడు నీకు చేంజెస్ కనబడతాయి. యా, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ చేంజెస్ కనబడుతున్నాయి. సో టూ టాప్ ఇచ్చాం కాబట్టి అది రివర్స్లో వచ్చింది. టూ బాటమ్ ఇద్దాం. ఓకే, ఫైన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. యా, కొంచెం లైట్గా చేంజెస్ కనబడ్డాయి కదా, అలా అనమాట. ఓకే, ఫైన్. మనకి ఇమేజెస్ వచ్చింది, ఒక కార్డు లాగా ఒక కార్డు కూడా వచ్చేసింది. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది, ఇక్కడ మనం చూసినట్లయితే మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి. సారీ, ఇక్కడ బార్డర్ కూడా ఉంది కదా, సో బార్డర్ రేడియస్ అనమాట. ఆ ఎలిమెంట్ గుర్తున్నట్టయితే మీకు బార్డర్ రేడియస్, దీంతో పని లేదు, అది జస్ట్ చెకింగ్ కోసం చేశాను అనమాట. సో బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ జస్ట్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. సో ఈజీగా కనబడుతుంది అనమాట మనకు కూడా. ఫైన్. యా, ఒకసారి చూద్దాము. ఇది కదా, ఫైన్ ఫైన్. యా, ఏదైతే ఈ ఇమేజ్ ఉందో ఇమేజ్ కూడా బార్డర్ రేడియస్ అనేసి ఇచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది కానీ ఇక్కడ కనబడట్లేదు. ఓకే, మీరు చూసినట్లయితే మన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఇక్కడ లేదు, బట్ ఇక్కడ కూడా లేదు. ఓకే, ఇక్కడ ఇమేజ్ అయితే అట్లే ఉంది, ఇక్కడ ఒక దగ్గరనే ఉంది. సో దాన్ని ఎలా చేద్దాము అని చెప్పి చూద్దాము. సో ఇమేజ్ ఇద్దాం అనుకున్నా, ఓకే అక్కడ లేదు కాబట్టి ఇమేజ్ కూడా ఏమొద్దు, అవసరం లేదు. ఫైన్. మనం ఏదైతే సైడ్స్ ఉందో ఆ సైడ్స్ పర్ఫెక్ట్గా, అంటే ఈ పైన రాకుండా ఓన్లీ కింద మాత్రమే రావాలి. లైక్ ఇక్కడ రాకుండా ఓన్లీ కింద మాత్రమే రావాలి. అలా ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దాం అనమాట. లైక్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే బార్డర్ లెఫ్ట్, సారీ బార్డర్ బాటమ్ కదా. సో ఫైన్, బాటమ్, బార్డర్ బాటమ్, లెఫ్ట్ రేడియస్. ఫైన్. ఇప్పుడు ఒక 10 పిక్సెల్ ఇద్దాం. రైట్, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాము, మీకు అర్థమవుతుంది. యా, మీరు చూసినట్టయితే ఓన్లీ లెఫ్ట్లో మాత్రమే ఉంది. సో ఇక్కడ రైట్లో కూడా అలాగే సేఫ్ ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏంది, రైట్ కూడా ఉంది కాబట్టి రైట్ కూడా ఇద్దాం. బార్డర్ బాటమ్ రైట్ రేడియస్. యా, 10 పిక్సెల్ ఇచ్చేద్దాం. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా మీకు, సో క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఫైన్, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, మనకి ఏదైతే ఆల్మోస్ట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డు లాగా జస్ట్ లైక్ మనకి ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు లాగా వచ్చేసింది అనమాట. ఎగ్జాక్ట్ కలర్స్ అవసరం లేదని చెప్పే కదా, సో అంత అవసరం లేదు దానికి అంతగా. ఓకే, ఫైన్. ఈ కలర్ కూడా ఏదైతే ఈ కలర్ ఉందో ఈ కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయింది. అందులో ఏముంది, ఇందులో బ్లాక్ ఉంది, రైట్, అందులో వైట్ ఉంది. సో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్కి ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్కి ఒక కలర్ ఇద్దాం. రైట్, ఇక్కడ మనం హెడ్డింగ్ అని చూస్తే హెడ్డింగ్ ఉంది, దానికి ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా, దాన్ని లైక్ సిఎస్ఎస్లో యూజ్ చేయాలంటే ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. టెక్స్ట్ హెడ్ అని ఇచ్చేద్దాం. ఓకే, టెక్స్ట్ హెడ్, రైట్, టెక్స్ట్ హెడ్, దీన్ని కూడా టెక్స్ట్ పేరా అని చెప్పి ఇచ్చేద్దాం. రైట్, సో టెక్స్ట్, సారీ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫైన్, టెక్స్ట్ పేరా అని చెప్పేసి ఇచ్చేద్దాం. రైట్, ఒకసారి సేవ్ చేద్దాము. ఈ రెండిట్లను మనం ఏదైతే సిఎస్ఎస్ ఉందో ఆ సిఎస్ఎస్లో యాక్సెస్ చేద్దాం. రైట్, పేరు గుర్తుంది, టెక్స్ట్ హెడ్. రైట్, దీంట్లో మనకు కావాల్సింది కలర్ ప్రాపర్టీ మన కలర్ పిక్కర్లోకి వెళ్ళి తెచ్చేసుకున్నాం. ఫైన్. రైట్, ఇక్కడ ఏదైతే ఉందో జస్ట్ ఇదైతే వైట్. ఫైన్, డైరెక్ట్ వైట్ ఇచ్చేద్దాం. ఓకే, దీనికి వైట్కి ఇంకో డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అన్ని ఎఫ్లు ఉంటాయి, 6 FF. ఓకే, ఫైన్. రైట్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది, టెక్స్ట్ పేరా.
రైట్. దీంట్లో కూడా మనకు కలర్ ప్రాపర్టీయే కావాలి. కలర్ ప్రాపర్టీ ఏంది? లైక్ ఇది కొంచెం బ్లర్‌గా ఉంది వైట్‌లో. ఫైన్. కలర్ పికర్‌లోకి వెళ్ళి తెచ్చేసుకుందాం. లైక్ నార్మల్ ఒక బార్డర్ లాగా. ఫైన్. యాహ్! కాపీ చేద్దాం. పేస్ట్. రైట్. అందరికీ తెలిసిందే కాపీ పేస్ట్. ఫైన్. ఒకసారి రన్ చేద్దాము. సారీ, ఇది కదా. ఫైన్. యాహ్! మనం చూసినట్టయితే ఇక్కడ హెడ్డింగ్ ఇది కూడా లైట్‌గా చేంజ్ అయినట్టు కనబడుతుంది కదా. యాహ్! గుడ్. మనకు ఆల్రెడీ వచ్చేసింది. మనకు కావాల్సిన వెబ్సైట్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. ఇమేజ్ కూడా వచ్చేసింది. ఫైన్. యాహ్! సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో చేసాం మనం. ఇమేజ్ పెరిగిపోయింది. రైట్. యాహ్! ఫైన్. ఒకసారి 400 ఇచ్చేసి చూద్దాము. యాహ్! కొంచెం తగ్గుతుంది కాబట్టి 450. రైట్. మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అవసరం లేదు. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఫైన్. మనకి ఇలాంటి కార్డ్స్ 3 కార్డ్స్ కావాలి. మీకు గుర్తున్నట్లయితే ఎగ్జాక్ట్గా 3 కార్డ్స్ కావాలి. సో ఇంకోటి ఏంటి అంటే రైట్, మీకు చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది. రైట్. మనకు జస్ట్ సింపుల్లీ ఏదైతే ఈ కార్డ్ ఉందో ఇదే కార్డు కదా 3 టైమ్స్ రిపీట్ అయిందో, ఏదైతే ఈ కార్డు ఉందో ఈ కార్డు సేమ్ కార్డు 3 టైమ్స్ రిపీట్ అయింది. ఫైన్. సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అయింది 3 టైమ్స్ కదా. సో మనం ఏం చేద్దాము అంటే జస్ట్ ఈ ఏదైతే డివ్ ఎలిమెంట్ ఉందో ఈ డివ్ ఎలిమెంట్ నుంచి ఈ డివ్ ఎలిమెంట్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఈజీగా మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సేమ్ కార్డ్స్ కదా. ఫైన్. జస్ట్ లైక్ మనం ఫంక్షన్ని మళ్ళీ యూజ్ చేసినట్టు సి లాంగ్వేజ్లో. రైట్. యా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడే అంత పెద్దగా లేదు అది. ఓకే. ఒక 300 ఇచ్చేద్దాం. హైట్ మరీ అంత పెద్దగా లేదు. ఇక్కడ చూస్తే కొంచెం ప్రాపర్గా ఉంది. మన దాంట్లో కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది కదా. సో అలా సారీ. సో ఒకసారి రన్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఇంకొంచెం తగ్గిద్దాం. రైట్. 200 పెడదాం. ఎలా ఉంటుందో చూద్దాం. యా, 200 అంటే మరి తక్కువైంది. 250 పెడదాం. రైట్. సో అలా ప్లే అరౌండ్ చేస్తూ ఉండాలి మనం. ఎప్పుడైతే లైక్ కోడ్ ఎంత చేస్తే అంత బెటర్ అనమాట. మనం ఎంత చేసుకుంటూ వెళ్ళిపోతే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక ఫన్ వేలో చేయండి మ్యాక్సిమం. రైట్. యా. కోడ్ ఏదైతే ఉందో దీన్ని కాపీ పేస్ట్ అన్నా కదా. రైట్. యా, 3 క్లాసెస్ వచ్చాయి. జస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి జస్ట్ కింద మ్యాటర్ పైన ఇమేజ్. సో ఆల్రెడీ నేను చెప్పా కదా ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఫైన్. వాటిలో సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ డిస్క్రిప్షన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి. ఫైన్. సెకండ్ దాన్ని కదా. రైట్. ఫైన్. థర్డ్ దాన్ని కూడా అలాగే కాపీ పేస్ట్ చేద్దాము. రైట్. అస్సలు ఈ ఏదైతే యూఆర్ఎల్ ఉందో గుర్తుపెట్టుకోవడానికి అస్సలు ట్రై చేయకండి. అసలు మనకు అనవసరం అది. రైట్. మన ఎడ్యుకేషనే కాదు అది. ఫైన్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక యూఆర్ఎల్ తెచ్చేసి సబ్మిట్ చేసేసి అయిపోతుంది. దానికి అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. గుడ్. యా, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. మీకు చేంజెస్ కొంచెం రైట్. మనకి ఏవైతే ఇమేజెస్ వచ్చినాయో 3 ఇమేజెస్ మనం అనుకున్నట్టుగా మనకి ఏదైతే వెబ్సైట్లో ఉందో వెబ్సైట్లో ఉన్నట్టుగా వచ్చేసింది అనమాట. ఫైన్. యా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. మనకు కావాల్సింది ఇక్కడ ఫూటర్. ఫైన్. లైక్ ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. రైట్. నేను టైం వేస్ట్ అని చెప్పి చేంజ్ చేయట్లేదు. జస్ట్ హెడింగ్ చేంజ్ చేసేద్దాం. కాపీ పేస్టే కదా, చేసేద్దాం. ఫైన్. వెయిట్, ఈ పేరా కదా. సారీ థర్డ్ది, ఈ సెకండ్ది. ఫైన్. ఇక్కడ చేద్దాం. రైట్. నెక్స్ట్ ఏదైతే పారాగ్రాఫ్ ఉందో పారాగ్రాఫ్ ఇక్కడ చేద్దాం. ఫైన్. యా, మనకు కావాల్సింది కొంచెం ఆర్గనైజ్ వేలో మనకు చూడడానికి కూడా మంచిగా ఉండాలి. ఫైన్. యా, థర్డ్ది కూడా అలాగే కాపీ పేస్ట్ చేద్దాం. యా, ఏమనుకోకండి గైస్, టైం వేస్ట్ అని చెప్పి నేనే కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫైన్. యా, ఓకే. రైట్. ఒకసారి రన్ చేద్దాము.
సారీ ఇది కదా మనది. ఫైన్. ఇక్కడ చూసినట్టయితే చేంజెస్ కూడా అయిపోయాయి. ఫైన్. మనకు కావాల్సిన 3 కార్డ్స్ వచ్చాయి. దానికి కావాల్సినవి వచ్చినాయి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇక్కడ చూసినట్టయితే మనము ఈ కార్డ్స్ మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఎలా చేద్దామని చెప్పా కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, మార్జిన్. సో మార్జిన్కి ఇక్కడ 20 ఇచ్చేద్దాం. సారీ ఇది కాదు, మనం కార్డ్ని అసలు యాక్సెస్ చేయలేదా, ఐ థింక్ వెయిట్, కార్డ్కి ఏమి ఇచ్చాము, కార్డ్ టెక్స్ట్ అని ఇచ్చాము. ఫైన్. ఆ కార్డ్ టెక్స్ట్ ఇదే, సారీ ఇదే. ఒకసారి రన్ చేద్దాము. ఇప్పుడైతే చూసినట్టయితే కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కూడా ఉంది సైడ్ కూడా. ఓకే ఫైన్. ఇమేజ్ని కూడా అలాగే చేంజ్ చేసేసుకుందాం. ఫైన్. రైట్, ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనమాట. మనకి ఏదైతే ఉందో మన మెయిన్ సెక్షన్ అనేది వచ్చేసింది. లైక్ ఏదైతే ఇది ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. కలర్స్ గురించి ఎక్కువ కంగారు పడకండి. మనం ఏదైతే కలర్ పిక్కర్ ఉందో ఆ కలర్ పిక్కర్లోకి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. ఫైన్. మనకు కావాల్సింది ఇప్పుడు ఫూటర్. రైట్, ఈ ఫూటర్ని కూడా తెచ్చేసుకుందాం. ఫూటర్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఫూటర్ ఉంది. ఫైన్. ఫూటర్లో కావాల్సింది ఏంటి, జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఫైన్. పారాగ్రాఫ్ ఎలిమెంట్లో @ సారీ అది వెయిట్, టెక్స్ట్ ఉంటుందా అసలు, ఎక్కడ ఉంటుంది మర్చిపోయాను నేను. లైక్ ఏదో షార్ట్ కట్ ఉంటుంది ఆ టెక్స్ట్ యూజ్ చేసేయడానికి. ఏదైతే ఈ సి ఉందో కంపెనీ నేమ్ లాగా. రైట్, కాపీ చేద్దాం ఇక్కడ నుంచి. అదేదో షార్ట్ కట్ ఉంటుంది, నేను కూడా మర్చిపోయా, సారీ. జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాము. రైట్. ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇది సేవ్ చేసి రీలోడ్ చేద్దాము. రైట్. మీరు చూసినట్టయితే ఇక్కడ ఫూటర్ కూడా వచ్చేసింది. మనకు ఏదైతే ఫూటర్ ఉందో ఆ ఫూటర్ కూడా వచ్చేసింది. సో ఫూటర్ కూడా ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఫూటర్ అని చెప్పి దానికి కొంచెం మార్జిన్ కింద మీద కూడా మనకు ఈజీగా మంచిగా కనబడుతుంది అనమాట. రైట్. గుడ్. మనం సెకండ్ పేజ్ కూడా డెవలప్ చేసామన్నమాట. దీన్ని బట్టి సారీ మార్జిన్ ఇచ్చేద్దాం. మార్జిన్ 1 పిక్సెల్ ఇస్తే చాలా మంచిగా కనబడుతుంది మనకు కూడా చూడడానికి. రైట్. ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తా. కలర్ కనబడట్లేదు. రైట్, ఇది డైరెక్ట్గా ఈ ఏదైతే ఉందో దీనికి ఇచ్చేద్దాం. అప్పుడైతే క్లారిటీ కనబడుతుంది. ఫైన్. సమ్టైమ్స్ ఈ ఫూటర్కి క్లాసెస్ ఇస్తే కొన్ని చేంజెస్ అనేవి వేరేలాగా ఉంటాయి అన్నమాట. సో ఓకే. కలర్ కూడా కొంచెం వైట్లో ఇచ్చేద్దాం. టీ. రైట్. ఒకసారి రీలోడ్ చేద్దాము. ఇది వైట్లో కనబడట్లేదు, బ్లాక్లో ఇద్దాం. మంచి ఇష్టం. రైట్. కొంచెం బ్లాక్లో లైట్గా కనబడుతుంది. లివిట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా అది. కలర్స్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ప్రాపర్టీ యూజ్ చేసేటప్పుడు అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. రైట్. మనకు సెకండ్ పేజ్ కూడా వచ్చేసింది. సెకండ్ పేజ్లో ఏం చేస్తామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఫస్ట్ ఇనిషియల్గా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేస్తాం. ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ డివ్ కంటైనర్ తీసుకొని ఆ డివ్ కంటైనర్లో ఏదైతే ఈ డివ్ కంటైనర్ ఉందో ఈ బాడీ కంటైనర్ ఉందో ఈ బాడీకి సిఎస్ఎస్లో యాక్సెస్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇచ్చాము. ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. ఓకే రైట్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏంటి అంటే సమ్టైమ్స్ అది మొబైల్ వ్యూలో మన డెస్క్టాప్ కావాల్సిన ఇమేజ్ మొబైల్ వ్యూలో చూస్తే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఏం చేస్తాము అంటే మనము ఇలా హైట్ అండ్ విడ్త్ పర్ఫెక్ట్గా ఇచ్చేద్దాం. ఓకే, అలా పర్ఫెక్ట్గా ఇస్తే ఏంటి అంటే అది
హైట్ అండ్ విడ్త్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అంటే స్ట్రెచ్ అవుతుందనమాట. సో, అప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా కనబడతది. ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది అలా కనబడతది. ఓకే. రైట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ ఏదైతే మెయిన్ ఎలిమెంట్ ఉందో ఈ మెయిన్ ఎలిమెంట్ మెయిన్ కంటెంట్ సారీ. అందులో ఆల్రెడీ మనకు ఈ హెడ్డింగ్‌లో ఏముందంటే జస్ట్ ఒక 2 నేమ్స్ ఉన్నాయి. లైక్ నా నేము గాని అండ్ బ్లాగ్ అని చెప్పి అలా ఒక 2 నేమ్స్ ఉన్నాయి. సో, అలా హెచ్1, హెచ్2 ఆల్రెడీ హెడ్డింగ్ ఎలిమెంట్స్ చెప్పా కదా మీకు ఆల్రెడీ క్లాసెస్‌లో. రైట్. ఆ హెచ్1, హెచ్2 తీసుకున్నాం అనమాట. తీసుకొని దానికి కొంచెం కలరింగ్ చేసాము అండ్ ప్యాడింగ్, మార్జింగ్ అలాంటివి కొన్ని అప్లై చేసాము. సో, ఎందుకు ప్యాడింగ్, మార్జింగ్ అనేది బాక్స్ ప్రాపర్టీస్. సో, ఒకదానికి మధ్యలో స్పేస్ రావడానికి అలా యూజ్ చేస్తాం. రైట్. మెయిన్ ఈ మెయిన్ నెక్స్ట్ హెడర్ కింద మెయిన్ కంటెంట్. సో, ఈ మెయిన్ కంటెంట్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఏవైతే ఈ టెంప్లేట్స్ గాని, లైక్ ఇమేజెస్ గాని, లైక్ మనకి కావాల్సిన వెబ్‌సైట్‌లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ థింగ్ తెచ్చుకోవడానికి ఈ ఈ మెయిన్ కంటైనర్ అనేది యూజ్ చేస్తాం. లైక్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మెయిన్‌లో చూస్తే మనకు 3 3 కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ 3 కార్డ్స్‌కి ఏం చేసామంటే ఇది మొత్తం ఒక కార్డ్ కదా! సో, ఆ 3 కార్డ్స్‌లో మనం డివైడ్ చేసి చూస్తే ఇది ఇమేజు, ఇది మొత్తం టెక్స్ట్ కింద వస్తది. సో, ఇందులో మనం బ్యాక్‌గ్రౌండ్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేసామంటే ఇది మొత్తం ఒకసారి డివ్ లాగా తీసుకుందాము. ఏదైతే ఇమేజు ప్లస్ ఈ టెక్స్ట్ ఉందో ఇది మొత్తం ఒకసారి డివ్ లాగా తీసుకుందాం. రైట్. ఇక్కడ తీసుకున్నాం మన టెక్స్ట్ కార్డ్ అని చెప్పి. నెక్స్ట్ ఏం చేసాము అంటే ఈ డివ్ కార్డ్ లాగా తీసుకున్నాం. అంటే ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్‌ని మళ్ళా మనం కలరింగ్ చేయాలి. సో, ఆ కలరింగ్‌లో కూడా టాప్‌లో ఒక కలర్ రావాలి. కింద బాటమ్‌లో ఒక కలర్ రావాలి. బట్ మధ్యలో మాత్రం 2 మిక్స్ అయ్యి రావాలి. సో, అలా యూజ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాంగా బ్యాక్‌గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ అని చెప్పి యూజ్ చేస్తాం. లీనియర్ గ్రేడియంట్ అంటే మీకొకసారి ఆల్రెడీ సింటాక్స్ చెప్పాను క్లాస్‌లో. ఆహ్, అలా లీనియర్ గ్రేడియంట్ అంటే ఏదైతే యూజ్ చేస్తామో ఆ లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ చేస్తాము. సో, దాంట్లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. 2 బాటమ్, 2 టాప్, 2 రైట్, 2 లెఫ్ట్ అని 4 బాటమ్స్ ఉంటాయి ఇలా. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏం చేసాము అంటే ఇలాగే లీనియర్ గ్రేడియంట్‌కి గూడా ఇంకో ప్రాపర్టీ గూడా ఉంది. లైక్ రేడియల్ గ్రేడియంట్. రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే ఇది ఫ్రమ్ టాప్ టు బాటమ్ గదా! అది సర్కిల్ లాగా ఫార్మ్ అవుతది. సో, సర్కిల్ లాగా ఫార్మ్ అయ్యి మధ్యలో వస్తదనమాట. సో, అలా. ఇక్కడ ఏం చెప్పాము స్టార్టింగ్ ఎలిమెంట్ స్టార్టింగ్ కలర్, ఎండింగ్ కలర్. రైట్. నెక్స్ట్ ఏం చేసాము మనం ఆ కార్డ్ అయిపోయినెమ్మటే ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్‌కి ఒక ఇమేజ్ ఇచ్చామేమో ఇమేజ్‌కి కొన్ని లైక్ మనకు నచ్చిన ఫాంట్ సైజెస్ ఇచ్చి దాన్ని విడ్త్, హైట్ అండ్ విడ్త్ ఇచ్చి మన కార్డ్‌కి సంబంధించి కార్డ్‌కు సరిపోయేలాగా ఇచ్చుకున్నాం. లైక్ తర్వాత మనం ఈ ఏదైతే ఉందో కలరింగ్ ఇచ్చేసాము. ఈ బటన్ ఇచ్చాం. బటన్‌కి ఆల్రెడీ మనం ఏదైతే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉందో బటను, బీటీఎన్ అండ్ స్పేస్ బీటీఎన్ ప్రైమరీ. బీటీఎన్ ప్రైమరీ అంటే లైక్ మనకు బ్లూ కలర్‌లో వస్తదని ఆల్రెడీ చెప్పాను. సో, సెకండరీ అలా వార్నింగు అలా సో మెనీ కలర్స్ అనేది ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తాము ఆల్రెడీ ఒకటే సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది కింద గూడా. సేమ్ అదే కార్డ్ ఉంది. బట్ అక్కడ చేంజ్ చేసింది ఏంటి అంటే ఇమేజ్ దాంట్లో లోపల ఉన్న కంటెంట్. సో, ఇదే ప్యాటర్న్ గదా! సో, ఇదే ప్యాటర్న్‌ని కాపీ చేసి కింద గూడా ఇచ్చాము. సో, సేమ్ ఇదే కింద ప్యాటర్న్ గూడా ఇచ్చాము. సో, అందులో ఏం చేసామంటే ఇమేజ్ మాత్రమే చేంజ్ చేసాం. ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ మాత్రమే చేంజ్ చేసాము. అండ్ ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మాత్రమే చేంజ్ చేసాం. రైట్. సేమ్ మళ్ళీ అదే కాపీ చేసి ఇక్కడ కింద ఇచ్చాము. ఫైన్. కింద ఫూటర్‌లో ఏం చేసామంటే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకొని దాంట్లో మనం నేమ్ ఇచ్చుకున్నాము రిజర్వ్డ్ బై అని చెప్పి. రైట్.